ఇచ్చినట్టు కాదంటున్నారు. ఇప్పుడు మరి 1:1 అర్థమైంది స్వామి అని అడుగుతాను. నువ్వేదో 1:5 లేదా 1:3 కానీ నువ్వు కానీ పిలిచి ఉండింటే సరే నువ్వు చెప్పేది కరెక్టే అని చెప్పి మేము కూడా అనుకోనుందు. నువ్వు 1:1 పిలిచి సర్టిఫికెట్లన్నీ జెన్యున్ అని చెప్పి తేలిన తర్వాత నువ్వు ఉద్యోగం ఎందుకు ఇవ్వడంలా, రిజెక్ట్ లిస్ట్లో ఎందుకు పెట్టడంలా? నిజంగా 1:1లో పిలిచి ఉద్యోగం ఇవ్వకపోవడం అంటే దగా చేయడం కాదా అని అడుగుతా ఉన్నా. అన్ని సర్దుబాట్లు అన్ని జీవోలు చూసిన తర్వాతే మార్కులు ర్యాంకులు రిజర్వేషన్ అన్నీ చూసిన తర్వాతనే 1:1లో పిలిచి సర్టిఫికెట్లు అన్నీ కూడా బాగున్నా కూడా ఉద్యోగం రాలేదు. మళ్ళీ సర్దుబాటు జరిగింది అని అంటే ఎవరి కోసం జరిగింది? మళ్ళీ సర్దుబాటు అంశం ఎందుకు వచ్చింది? అంటే రాష్ట్రం రూల్ నెంబర్ 20లో విత్ రిగార్డ్ టు రిజర్వేషన్స్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజున్న మార్కెట్ రేటుకే కొని ఎటువంటి హిడెన్ చార్జెస్ లేకుండా మిగిలిన మొత్తాన్ని వెంటనే మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు మన శివ గోల్డ్ కంపెనీ వాళ్ళే. అర్థమైందా? మరోతే కోట అసలు ఇది మామూలు స్కామ్ కాదు. ఈ స్పోర్ట్స్ కోటా కనుక ఇంటే అసలు ఇంటికి నిలబడతాయి. నా పక్కన దుర్గయ్య ఉన్నాడు. నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్టు 1:1లో పిలిచినారు కాల్ లెటరు. నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్టు 1:1లో పిలిచినారు కాల్ లెటరు. 1:1లో కాల్ లెటర్ పిలిచినారు, సర్టిఫికేట్లు వెరిఫైడ్, ఉద్యోగం రాలా. నా పక్కనే కూర్చొని ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఎందుకుందో చెప్తా. స్పోర్ట్స్ కోటా అన్నది అసలు మన దుర్గాయ్యకి అయితే వచ్చిన మెడల్స్ ఏంటో తెలుసా? ఆర్చరీలో నేషనల్ గేమ్స్ హైదరాబాద్ విశాఖ ఫస్ట్ ప్లేస్ 2002 గోల్డ్ మెడలిస్ట్. తర్వాత సీనియర్స్ నేషనల్ జార్ఖండ్ ఫస్ట్ ప్లేస్ 2003. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ హర్యానా 2011 ఫస్ట్ ప్లేస్ గోల్డ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది యుఎల్ స్పోర్ట్స్ యూత్ స్పోర్ట్స్ కల్కట్టా ఇది 3 అంటే ఫస్ట్ ప్లేస్ 3 గోల్డ్ మెడల్స్. ఇలా రకరకాల, ఒక మెడల్ కాదు. అయినా నా పక్కన ఇట్టే కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు చెప్తా. స్పోర్ట్స్ కోటా అన్నది ఇంకో పెద్ద స్కామ్. ప్రతిభ ఉన్నవారికే కాదు, ప్రతిభ ఉన్నవారికి సరే మనం ఎట్టాగూ చూసినాం, ఏ రకంగా కాల్ లెటర్లు ఇచ్చి పక్కన పెడుతున్నారు అనేది మనం ఎలాగూ గమనిస్తూనే ఉన్నాం. ఏ రకంగా స్కాములు జరుగుతూ ఉన్నాయని చూసినాం. అసలు ప్రతిభ ఉన్నవారికే కాదు, నిజంగా కష్టపడ్డ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా అన్యాయం జరిగింది. స్పోర్ట్స్ కోటా అన్నది స్పోర్ట్స్ కోటాతో స్పోర్ట్స్ మెన్ ఎలా అన్యాయం చేయగలుగుతామో అన్నదానికి నిదర్శనం. జియో నెంబర్ 4 అని ఇచ్చినారు, జియో నెంబర్ 47 అని ఇంకో జియో ఇచ్చినారు. చంద్రబాబు ఆయన కొడుకు ఇద్దరు కలిసి స్కీము స్కాము. ఒక్కసారి ఈ గమనిస్తే ఈ స్కీములో స్కాము ఆశ్చర్యం అనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదంట. ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు జరగల.
హిస్టరీలో ఎక్కడా జరగల. ఇంతకుముందు హిస్టరీ అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ హిస్టరీ ఏమిటి అని అంటే ఇంతకుముందు అంతా జియో నెంబర్ 74 ఉండేది. అంటే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా డిఎస్సి పరీక్షలు రాయాలా, క్వాలిఫై కావాలా, అప్పుడే వాళ్ళు టీచర్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు. అప్పుడే వాళ్ళు మ్యాథ్ కానీ సోషల్ స్టడీస్ కానీ ఫిజికల్ సైన్సెస్ కానీ ఇటువంటి పరీక్షల్లో పిల్లలకు చదువులు